పొలిటికల్ పవర్గా కవిత ఈమెకి ఇంత గట్టిగా చదవాలి. స్థానిక ఎన్నికల్లో గర్జించిన సింహం, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో సంప్రదింపులు. సింహం గుర్తుతోనే బరిలోకి జాగృతి. కవితతో బీజేపీ బీఆర్ఎస్లకు నష్టం కలుగుతుందా లేదా? ఇది పోలు పెడదాం ఇవాళ మన ఛానల్లో. నా కవితతోటి బీఆర్ఎస్కి బీజేపీకి నష్టం జరుగుతుందా లేకుంటే లాభం జరుగుతుందా? ఇప్పుడు ఈ బీఆర్ఎస్కి వచ్చేటువంటి ఓట్లను ఇప్పుడు కొత్త పార్టీతోటి చీల్చుకోబోతుందా ఏందనేది చూద్దాం. పోలు పెడదాం ఇవాళ. పోల్లో ఓటేయండి మీరు ఖచ్చితంగా కూడా. క్షేత్రస్థాయిలో అవసరమైన పునాదులు వేయాలని జాగృతి కవిత పావులు కలుపుతోంది. రాజకీయంగా బలపడడానికి అవసరమైన రీతిలో ఆమె అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ఎన్నికల్లో నిలబడాలన్న దిశగా వ్యూహం వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణ జాగృతి నేతలు స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగనున్నారు. మున్సిపాలిటీతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ సింహం గుర్తుతో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నాయకత్వం నిర్ణయించింది. ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో సంప్రదింపులు పూర్తి చేసిన తెలంగాణ జాగృతి నాయకత్వం ఆ పార్టీకి చెందిన సింహం గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన చర్చల్లో ఈ అంశంపై ఏఏఎఫ్బి పార్టీ తెలంగాణ జాగృతి మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పటికే రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వేగం పెంచారు. అయితే పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి కావడానికి 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. ఈలోపు రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలతో పాటు జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లోనూ ఏఐఎఫ్బి సింహం గుర్తుతో బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె వల్ల ప్రధానంగా నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీయే. ఇది కాంగ్రెస్కు లాభించగలదు, అలాగే బీజేపీకి కొంత దెబ్బతీయగలదని చెప్పి కూడా విశ్లేషకులు అంటా ఉన్నారు.